ॐ या ते हेतुर्मेधुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा मौळौ गंगा शशाङ्कौ करचरणतले शीतलाङ्गा भुजङ्गाः वामे भागे दयार्द्रा हिमगिरितनया चन्दनं सर्वगात्रे इत्थं शीतं प्रभूतं तव कनकसभानाथ सोढुं क्व शक्तिः चित्ते निर्वेदतत्ते यदि भवति न ते नित्यवासो मदीये। नमः पार्वतीपतये हर हर महादेव। లోకంలో సకల జనులు దేశభేదము లేకుండగా కాలభేదము లేకుండగా ఆ కాలం వారు కానీ ఈ కాలం వారు కానీ ఈ దేశం వారు కానీ బయట దేశం వారు కానీ మన మతంలో ఉన్నవారు కానీ మరొక మతంలో ఉన్నవారు కానీ అందరూ ఒకే ఒక రకమైన కోరికను కోరుకుంటారు. ఆస్తికులైనా నాస్తికులైనా సరే, నాకు సుఖం కావాలి, దుఃఖము రాకూడదు. ఇంతకంటే వేరే ఏదీ కోరుకోరు. వారు చదువుని కోరుకున్నా, ఇంటిని కోరుకున్నా, పిల్లల్ని కోరుకున్నా, ఉద్యోగం కావాలని కోరుకున్నా దానికి లక్ష్యం సుఖమే. సుఖం కావాలి, దుఃఖము రాకూడదు. అందరికీ ఇది సమానమైన కోరిక. మనం ఇక్కడ ఆలోచించవలసింది, ఈ రెండు కోరవలన ఒకటే కోరితే చాలనా అని కూడా విచారించాలి. ఎందువల్ల అలా విచారించాలంటే, ఒకటి తానంతట అదే వస్తూ ఉంటే రెండో దానికి ప్రయత్నం చేస్తే, ఒకదానికి ప్రయత్నం చేస్తే రెండవది దాంతో అదే వస్తుంది. మనం మొట్టమొదటి ఏదో ఒకదానికి ప్రయత్నం చేస్తే రెండవది అప్రయత్నంగా మనకు వచ్చినట్లయితే అప్పుడు రెండు గురించి ప్రయత్నం చేయడం ఎందుకు? ఇప్పుడు మనం చూడవలసింది, సుఖం వస్తే దుఃఖం పోతుందా, లేకపోతే దుఃఖం పోతే సుఖం వస్తుందా అని చూడాలి మనం. అంటే ఈ రెండిటల్లో దేని గురించి ప్రయత్నం చేస్తే ఏది దానంతర జరుగుతుంది అని చూడాలి మనం. ఇది మనం విచారించుకోవాలి. కాదండి ఇవి రెండు వెలివెలి పనులు అంటే రెండు పనులు చేయాల్సి వస్తుంది. అలా కాదు, రెండిటల్లో ఏదో ఒక పని చేస్తే ఒక పని దానంతర సిద్ధమవుతుంది అంటే, బాగా ఎండలోంచి బయట నుంచి వచ్చాము, ఒంటి నిండా చెమట పట్టింది, శరీరం అంతా తాపంగా ఉన్నది. అప్పుడు తాపం పోవడానికి ఒక పని, స్నానం చేయడం అంటూ ఇంకొక పని, రెండు పనులు లేవు. స్నానం చేస్తే తాపం దానంతరది పోతుంది. స్నానం చేస్తే చాలు, తాపం పోవడానికి ఇంకో పని చేయక్కర్లేదు. అలాగే ఇప్పుడు మనకి దుఃఖం పోగొట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే చాలు, సుఖం దానంతర అదే వస్తుంది. భూమిలో నీరు ఉన్నది, భూగర్భ జలాలు సర్వత్రా ఉన్నాయి. సర్వత్రా ఉండేటువంటి జలమును ఎక్కడి నుంచి వాటర్ సోర్స్ ఉందని చూస్తారు. చూసిన తర్వాత అక్కడ వాటర్ ఉన్నదని తెలిసిపోయిన తర్వాత ఇక మీ ప్రయత్నం ఏమిటండి? ఎందుకు పలువులు పాలు తీసుకుని ఎందుకు తవ్వుతున్నారంటే, ఆ నీటికి ప్రతిబంధంగా ఉండేటువంటి మట్టి, ఇసుక, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయే, వాటిని తీసి బయటపడేస్తే ఆ నీరు రావడం ఆరంభించిందంటే మహావేగంగా వస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా వస్తూనే ఉంటుంది.
అంటే ఇప్పుడు దానికి ప్రతిబంధం అడ్డుపడ్డాయి. అడ్డుపడ్డ ప్రతిబంధాన్ని తీసేస్తే నీరు తానంతటది వచ్చినట్లుగా మన సుఖానికి ప్రతిబంధకమైనటువంటి దుఃఖాన్ని దూరం చేసినట్లయితే సుఖం దానంతరది వస్తుంది. సుఖం రావడానికి ప్రయత్నం చేయక్కర్లేదు, దుఃఖం దూరం కావడానికి ప్రయత్నం చేయాలి. కారణం ఏమిటంటే సుఖం నిజానికి మన స్వరూపమే సుఖం. అది మనకి ఎలా తెలుస్తోందన్నారు, కొద్దిసేపు ఏమీ చేయకుండగా, ఏమీ చింతించకుండగా, ఏమీ మాట్లాడకుండగా, ఏదీ చూడకుండగా చాలా నిశ్శబ్దంగా మీరు కూర్చుని చూడండి, అటువంటి సుఖం దొరుకుతుందా లేదా అని చూడండి ఒకసారి. మనస్సులో ఏమీ చింతించకూడదు, ఏ పని చేయకూడదు. అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎంత సుఖం వస్తున్నది. అది పక్కతో వచ్చిన సుఖం కాదు, ఫ్యాన్తో వచ్చిన సుఖం కాదు అది. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత కరెంటు పోతే 2 గంటలకు కానీ తెలియలేదు కరెంటు పోయిందా, అట్లాగా. కానీ సుఖం ఉండనే ఉంది. హాయిగా నిద్రించి లేచిన వాడు చెప్తున్నాడు, సుఖంగా నిద్రించారు, ఏమీ తెలియలే, కరెంటు పోయింది తెలియలే, వచ్చింది తెలియలే, అక్కడ ఎవరో కొట్టుకున్నారు, ఏదో అరిచారు, ఏమీ తెలియలే వాడికి. వాడి లోకమేదో సుఖంలో ఉన్నాడు. ఈ సుఖం ఎందువల్ల వచ్చింది? వాడేమన్నా గాలిలో ఆవడలు తిన్నాడా ఏమిటి? ఏమీ లేకుండా వచ్చింది. ఏ ఒకటి లేకుండా ఆ సుఖం వస్తోందంటే మనకి ఏమర్థమవుతోందంటే మనం ఏదో ఒక పని చేయడం వల్లనే మనకి దుఃఖం వస్తుంది. ఏ పని చేయకుండా ఉంటే మనకు సుఖమే సుఖం ఉంటుంది. అయ్యా, ఏ పని చేయకుండా ఉంటే ఎలా నడుస్తుంది? మనకి రోజు నడవాలి కదండి. ఇప్పుడు నీ ప్రయత్నం వల్లే నడిచిపోతుందా ఏమిటి అసలు? అది నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, వాడెవడో నడిపిస్తూ ఉంటే మనమే నడిపిస్తున్నామని మనం అనుకుంటున్నాం. ఒక ట్రాక్టర్ ఉంటే దాంట్లో చాలా సామాన్లు వేసుకుని నిదానంగా వెళ్తున్నది. పెద్ద ఎండాకాలం. ఒక కుక్క ఉన్నది, ఎండకి తట్టుకోలేక ఆ ట్రాక్టర్ కిందకి దూరింది. ఆ నీడలో నడుస్తుంది. ఎక్కడో ఒక చోట ట్రాక్టర్ వాడు ఆపేశాడు, అది కూడా ఆగిపోయింది. మళ్ళా వాడు స్టార్ట్ చేశాడు, అది నడుస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ కుక్క కనిపించింది, నేనే ఈ ట్రాక్టర్ నడిపిస్తున్నాను అనిపించింది. అలాగే భగవంతుడు మొత్తం మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటే మనం అనుకుంటున్నాం, నేను చేయకపోతే ఏం జరుగుతుంది? ఇంతే నిజం. ఈ నిజం అర్థం కావాలి. మనకి దుఃఖం పోగొట్టుకోవడమే మన కర్తవ్యము. దుఃఖం పోగొట్టుకోవడానికి మనం ఏమీ చేయకుండా ఉండాలి, మనస్సుతో ఏమీ చింతించకుండా ఉండాలి. నైష్కర్మ్య సిద్ధి రావాలి అంటే ఏం చెయ్యాలి? ఏ సుఖం ఏమీ చేయకుండా ఉన్నప్పుడు వస్తున్నదో ఆ సుఖం ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలన్నారు? నాయనా, కాశీలో ఉండే విశ్వనాథుణ్ణి సేవించు. ఇది కాశీ మహాత్మ్యం. ఏమిటి అంటే నిత్యము సుఖంగా ఉండదలిచిన వాడు విశ్వనాథుణ్ణి తలుస్తూ ఉంటే అన్నీ మర్చిపోతాడు. ఎందువల్లనే మహాశ్మశానం ఉండి ఎవరినైనా ఒకడికి నాకు అది కావాలి ఇది కావాలి ఇంట్లో ఒకటే తెగ గోళ చేస్తున్నాడు అనుకోండి, ఆడవాళ్ళు ఎవరైనా నాకు ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, ఆ చీరలు కావాలి, ఈ చీరలు కావాలి అని అడుగుతూ ఉన్నట్లయితే ఒక 2 నిమిషాల్లో ఒక చోట ఒక చితిలో తగలబడుతూ, ఇంకో చితిలో తగలబడ్డానికి సిద్ధంగా ఉంటూ, ఇంకో చోట కింద తయారు చేసే బాడీ ఉంటే ఆ మధ్యలో నిల్చోబెడితే ఇప్పుడు ఏం కావాలంటే ఏం మాట్లాడించకూడదు. ఆ మధ్యలో ఎవడేం మాట్లాడతాడండి? ఏం మాట్లాడించకు. ముందర ఇక్కడి నుంచి బయలుదేరబడి ఏమిటి గందరగోళం? వాళ్ళు పక్కన ఏడుస్తున్నారు,
జీవితం మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఉంటారు. వీళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు. ఒకటిమో సగం కాలుతోంది, ఒకటి తగలడానికి సిద్ధంగా ఉంది, ఒకటి కింద ఉన్నది, ఇంకా క్యూలో చాలా ఉన్నాయి. అందుకే మన కాశీకి వచ్చి ఏ మణికర్ణికా ఘాట్లోనో అగచ్చిన ఘాట్లోనో నింపి చూడరా నాయన, ఏం కావాలి నీకు? అయ్యా, శివుడు భజనం కంటే ఏమీ అక్కర్లేదు. అందువల్ల ఇక్కడ మనం వచ్చి చాలా గొప్పగా సంకల్పం చెప్పుకోవడం మహాశ్మశానే. కానీ మహాశ్మశానం కదా అని ఇక్కడ దుఃఖం ఉండదు. ఆనందవనే, ఆనందవనం, ఆనందవనమై ఉంటూ మహాశ్మశానమై ఉంటూ, అనగా మనకి బుద్ధిని చెప్పాలి, మంచిని ఇప్పించాలి. అటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా ఉంటారని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో శంకర భగవత్పాదులు వారాణసి విషయం వచ్చినప్పుడు సానందమానందవనే వసంతమానందకందం అని ఆచార్యులు ఎంత బాగా చెప్పారు. ఆ వారాణసి నాథుణ్ణి అనాథనాథుడయ్యా ఆయన. మనందరం ఏదో మనకి వారున్నారు వీరున్నారు అనుకుంటున్నాం. మనం వారికి చేసినంతసేపు వారందరూ మనకు ఉన్నారు. వారి మాట మనం వినకపోతే, వారికి మనం ఏం చెయ్యకపోతే మనకు ఎవరున్నారో మనకు తెలుస్తుంది. ఏమండి, మనం ఏమీ చేయకపోయినా మనకి కరావలంబం ఇచ్చేవాడు ఈశ్వరుడు. మనం అన్నీ చేసినా కూడా మనకి హ్యాండ్ ఇచ్చేవాళ్ళే ప్రపంచంలో అందరూ. ఏమీ చేయకపోయినా కూడా నేనున్నాను రా, ఆ చేయూత ఉంది అని ఆ పరమేశ్వరుడు మనకి కరావలంబంగా ఉంటాడు. వారు మనస్సులో ఎవరికైనా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అన్ని కష్టాలు తీర్చడానికి ఆయన ఉన్నాడు. అందువల్ల మనం ఏమనుకోవాలి, మనకి వీళ్ళున్నారు వాళ్ళున్నారు వీళ్ళున్నారని వీళ్ళందరినీ తలుచుకుంటూ ఉండకూడదు. మనకి కుటుంబం ఏమిటి, మన కుటుంబం ఏమనుకోవాలి, ఎవరు మన కుటుంబం? దానికి కాశీఖండం గురించి చెప్పాలి అంటే 100 అధ్యాయాలుంది కాశీఖండం. కాశీఖండం అయఃపిండం అన్నారు. ఉక్కు రాయి కాశీఖండం. అది ఎవరికి కురుకుడు పడదు. చాలా పెద్ద కఠినమైన గ్రంథం. కానీ దాన్ని ఒక 10-15 నిమిషాల్లో చెప్పుకోవాలి. కాశీ వచ్చి కాశీ మహాత్మ్యం చెప్పకుండా ఎలా ఉంటాం? అందువలన సులభంగా ఎలా చెప్పుకోవాలన్నారు? కాశీ కుటుంబం మమ, నా కుటుంబం కాశీనేనండి. మరి కుటుంబం అంటే తండ్రి గారు తల్లి గారు ఎవరు చెప్పండి అన్న. విశ్వేశో జనక, విశ్వనాథుడు నా తండ్రి. ఉమాచ జనని, మా అన్నపూర్ణమ్మ విశాలాక్షమ్మ ఆ తల్లి. విశ్వేశ్వరుడు, అన్నపూర్ణమ్మ, విశాలాక్షమ్మ అందరూ కూర్చున్న తర్వాత నాకు తల్లి తండ్రి ఏమిటనేటువంటి నాకు కష్టం లేదు. ఈ తల్లిదండ్రులకు వృద్ధాప్యం రాదు, వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళకి ఏ రకమైనటువంటి కష్టాలు ఉండవు. వాళ్ళని తలుచుకున్న వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. అటువంటి తల్లిదండ్రులు మనకి. విశ్వేశో జనకోష్యుమాచ జననీ. మరి మీ పింతల్లు ఎవరండి అన్నారు. గంగా చ మాతృశ్వస, ఆమె మన చిన్న తల్లి. ఆ గంగమ్మ అన్నపూర్ణ ఇంత అన్నం పెడితే గంగమ్మ నీళ్ళు ఇస్తుంది. అన్నము నీళ్లు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనని పోషించేవాడు ఉన్నాడు, మనని లాలించేవాడు ఉన్నాడు, మనకి బుద్ధి చెప్పేవాడు ఉన్నాడు. ఇంకా మనకి ఏం కావాలండి? ఇదే కుటుంబం మనకి. గంగా చ మాతృశ్వస. మరి అందరూ ఉన్నారు, కొద్దిగా ఆడుకోవడానికి పాడుకోవడానికి, కాసేపు పోట్లాడుకోవడానికి, కాసేపు మాట్లాడుకోవడానికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండాలి కదండి. మరి వాళ్ళందరూ ఎవరున్నారు? ఢుంఢీ భైరవ దండపాణి సదృశా జ్యేష్ఠా మమ భ్రాతరః. ఢుంఢిరాజు ఉన్నాడు, భైరవుడు ఉన్నాడు, కాలభైరవుడు, దండపాణి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు.
ఎంతో మంది ఇక్కడ దేవీ దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ మా అన్నలు, మా అక్కయ్యలు, వాళ్ళందరూ కూడా ఢుంఢీ భైరవ దండపాణి సదృశా జ్యేష్ఠా మమ భ్రాతరః. మరి నీకు అప్పచెల్లెళ్ళు శ్రీకాశీ మణికర్ణికా చ భగిని. మణికర్ణిక, కాశీ అని ఒక దేవత ఉన్నదండి. కాశీ అని క్షేత్రం ఒకటి, కాశీ అని ఒక దేవత ఉంది. కాశీ వచ్చే వాళ్ళకి ఎక్కువగా తెలియదు. మన వాళ్ళు శ్లోకం చెప్తారు, విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. అక్కడ కాశీ అని అంటే ఈ నగరీ అని అర్థం కాదు. కాశీ దేవత ఒక దేవత ఉన్నది. ఆ కాశీని వాళ్ళు నమస్కరిస్తారు. అందువల్ల ఆ కాశీ భగిని, కాశీ దేవత. మరి ఇన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నీవేమిటి బ్రహ్మచారివే, నువ్వు సింగిలా కప్పలా అన్నా? అయ్యా నాకు కూడా ఉంది. వీళ్ళందరినీ కుటుంబంగా పెట్టుకుని చక్కగా ఉండేటువంటి మతి ఉన్నదే, ఆ మతే నా భార్య అంటున్నాడు. అటువంటి మతి ఉండాలి కదండి, బుద్ధి ఉండాలి కదా. భార్యా మమేయం మతి సత్కర్మాణి సుతాః. మరి పిల్ల పీసేమన్నా ఉన్నారా అన్నారు. ఎందుకు లేరండి, మంచి పనులు. కాశీలో ఉండేవాళ్ళు రోజు యాత్ర చేస్తారు, రోజు దేవుడి దర్శనం చేసుకుంటారు, రోజు గంగా స్నానం చేస్తారు, రోజు ఎవరికైనా ఏదో పైసా ఇచ్చుకుంటారు, దానం చేస్తారు, కాశ్యపు నమశివాయ అనుకుని జపం చేస్తారు. ఈ సత్కర్మలన్నీ మా పిల్లలు. సత్కర్మాణి సుతాః శృతిశ్చ భవనం. మరి ఇల్లు వాకిలు ఎక్కడన్నా? మాకు వేదములు, శాస్త్రములు, శృతులు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మా పెద్ద పెద్ద బంగళాలండి ఇవన్నీ. నాకేం తక్కువ ఇక్కడ. శృతిశ్చ భవనం. ఇప్పుడు ఇంట్లో ఉండవలసిన అన్ని లక్షణాలన్నీ ఉన్నాయి కదా. ఇదే మా కుటుంబం, కాశీ కుటుంబం మమ. ఈ బుద్ధి ఉన్నట్లయితే ఎవరికి దుఃఖాలే ఉండవు. దుఃఖాలు ఎందుకు వస్తాయి? మనకంటూ ఒక ఇల్లు పెట్టుకుంటే అది రిపేరు వస్తుంది. ఎవరికైతే శృతులు, స్మృతులు, భవనాలు ఉన్నాయో వాటికి రిపేర్లు వస్తాయా ఏమిటి? దుఃఖాలు ఎందుకు వస్తున్నాయండి? పిల్లవాడు చదువుకోవట్లేదు, పిల్లవాడికి రోగం వచ్చింది, పిల్లవాడు మాట వినట్లేదు. ఎప్పుడైతే సత్కర్మలే పిల్లలై ఉన్నారో అప్పుడు వాడు మాట వినకపోవడం ఏంటి, వాడికి రోగం రావడం ఏంటి, దుఃఖాలే రావు. దుఃఖములు రానటువంటి బంధువులందరినీ పెట్టుకుంటే మనకు దుఃఖాలు ఎందుకు వస్తాయి? మనం ఏది కోరి కావాలో దుఃఖాలు ఇచ్చేవాళ్ళని బంధువులుగా పెట్టుకుని అయ్యో నేను దుఃఖంగా ఉన్నానంటే ఇది ఎవరు తప్పిది? అందువల్ల కాశీ కుటుంబం కనుక అయినట్లయితే మనకి ఏమీ కష్టం ఉండదు. ఒక పెద్ద నదిలో చాలా వేగంగా ప్రవాహంగా జలం వస్తున్నది, మహాప్రవాహంగా వస్తుంది. ఆ మధ్యలో నించుని నేను కొట్టుకోపోకూడదు అంటే ఎవరికైనా కుదురుతుందా? ఎంత బలమైన వాడు కూడా కొట్టుకుపోతాడు. పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుపోతున్నాయి, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఒక మనిషి కొట్టుకుపోవడం పెద్ద కష్టమా? కానీ మరి ఆ స్థితిలో వాడు సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ నది మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంటుంది, లేదా ఒక పెద్ద ఐలాండ్ ఏదైనా ఉంటుంది. దాని మీదకి ఎక్కి కూర్చున్నట్లయితే ఎంత ప్రవాహం వచ్చినా వీడికి ఏమి కాలికి తడి కూడా అంటది. వీడికి ఆ ప్రవాహం ఎంతసేపు వస్తుంది? కొద్ది రోజులు వస్తుంది, తర్వాత పోతుంది. వీడిని ఏం చేయలేదు, వీడిని ఏమి కదల్చలేదు, అలా ఉండిపోవాలి. అలాగే సంసార సాగరం అనే దాంట్లో అందరూ కొట్టుకుపోతూ ఉంటే తెలివితేటలు గల వాడు ఏం చేస్తాడంటే పంచక్రోశాత్మకమైనటువంటి కాశీ అనే ఐలాండ్లో కూర్చుంటాడు. ఇది ఐలాండ్ అండి, ఈ సాగరంలో మునిగేది కాదు. దీనిలో కూర్చున్న వాడికి ఏమీ కాదు, వాడికి జలుబు కూడా చేయదు, వాడికి సుఖంగా ఉంటాడు. అందువల్ల కాశీని అధిష్ఠించి ఉన్నట్లయితే వాడికి ఏం కాదు.
అతః అందరూ కూడా ఎప్పుడూ కాశీ కుటుంబంలో ఉంటూ మనం కాశీలోనే ఉన్నాము. కాశీ అనే దానికి వారణాసి అని అంటారు. వారణాసి అంటే ఏమిటండి? ఒక ప్రక్కన అసి అనే నది, ఒక ప్రక్కన వరుణ అనే నది ఉంటే మధ్యలో ఉండేదానికి వారణాసి అని పేరు. ఇప్పుడు మనకి శ్వాస రావడానికి పోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి, కుడి ఎడమ నాసారంధ్రాలు. వాట్లను ఇడా పింగళ అంటారు. ఈ రెండు వచ్చి సుషుమ్నతో కలుస్తాయి. ఆ సుషుమ్న గంగా నది. ఇక్కడ ఇడా పింగళలే అసి వరుణ. మన దృష్టిని ఇటు అటు పెట్టకుండా భ్రూమధ్యంలో పెట్టినట్లయితే అది వారణాసిలో ఉన్నట్లు, కాశీలో ఉన్నట్లు. కాశీవాసం అంటే అర్థం ఇక్కడ కూర్చుని వాళ్ళని వీళ్ళని తిట్టిపోస్తూ నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు మాట్లాడించట్లేదు అంటే కాశీవాసం కాదు. ఎవడైతే ఎప్పుడూ తన భ్రూమధ్యంలో దృష్టి పెట్టుకుని ఆ విశ్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉంటాడో, మరొక దృష్టే ఉండదో, దానికి కాశీవాసం అని పేరు. అలా కాశీవాసం చేసేవాడు సంసార సాగరంలో వాడు భయపడడు, ఎక్కడ ఉన్నా సరే. అందుకోసం 150 కోట్ల మంది కాశీలో వచ్చి కూర్చుంటే కాశీలో మాత్రం సుఖం ఉంటుందండి. అందులో కాశీవాసం అనే దానికి అర్థం ఇది చేసుకో. కాశీలో ఉంటూ వాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉండాలి? కాశీ మంత్రాన్ని జపించాలి, కాశీ కథలను వినాలి, విశ్వేశ్వర పూజ చేయాలి, కాశీ ప్రాప్తి సాధనలన్నీ చేయాలి. శుభా కాశీపురి ధన్యా. కాశీపురి చాలా ధన్యమైనది, శుభమైనది. ధన్యో దేవో మహేశ్వర. మహేశ్వరుని తలుచుకున్న వాళ్ళే ధన్యులు. యస్సేవతే అనిశంకాశీం ముక్తిదా వైష్ణవీపురి. ఆ కాశీని సేవించినట్లయితే వాళ్ళకి ముక్తి తేలిగ్గా వస్తుంది. వారాణసి అనేది త్రిభువనాకి సారమండి. వారాణసీ త్రిభువనత్రయ సారభూత రమ్యా నృణాంసు గతిదాఖిల శివ్యమాన. అది భువనత్రయానికి సారం, కేవలం భూలోకానికి కాదు. చతుర్దశ భువనాల్లో సారమైంది కాశీ. అది రమ్యమైనది, మనుష్యులందరికీ మంచి గతినిచ్చేది, దేవతలందరూ వచ్చి సేవించేది. అత్రాగత విగత దుష్కృత కారిణోపి. ఎన్నో పాపాలు చేసి వచ్చిన వాళ్ళకు కూడా వెంటనే పాపమంతా దూరమైపోయి వాళ్ళకి సమస్తమైనటువంటి పుణ్యకార్యములు వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఈశ్వరుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. నాయనా, ఇది చాలా రహస్యమైన క్షేత్రం. ఇదం విష్యతమం క్షేత్రం సర్వ ప్రాణి సుఖావహం మోక్షదం సర్వజంతూనాం వైష్ణవం శైవమేవ చ. ఇది విష్ణు క్షేత్రం, శివక్షేత్రం, శక్తి క్షేత్రం. సర్వదేవతలకు కూడా ఇది క్షేత్రం నాయనా. ఇది ముక్తినిస్తుంది సర్వజంతువులకి. ఏదో వీరికి వారికి ఏం లేదు, సర్వప్రాణులకి సుఖాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎంత పాపిష్ఠులు వచ్చినా కూడా వాళ్ళ పాపాలన్నీ దూరంగా పోతాయి. బ్రహ్మఘ్న గురుతర్పగమిత్రద్రుహ న్యాసాపహార హననాది నిషిద్ధ వృత్తి సంసారకూపదృఢ పాశ విముక్త దేహ వారాణసీం శివపురీం సముపైతి మర్త్య. ఎవరు పడితే వాళ్ళు వారాణసి వచ్చేసి ఇక్కడ కూర్చోలేరు నాయనా. ఎన్నో పుణ్యములు చేసి ఉండాలి, వాళ్ళ పాపములన్నీ పోయి ఉండాలి, వాళ్ళే వస్తారు. క్షేత్రం తథేదం సురసిద్ధజుష్టం సంప్రాప్య మర్త్య సుకృత ప్రభవ. సుకృత ప్రభావం వలన, పుణ్య ప్రభావం వలన ఇక్కడికి వచ్చి ఒక రాత్రి నిద్ర, 9 రాత్రుల నిద్రలు
3 రాత్రులు నిద్ర, గర్భవాసం చేయడము, ఆ జన్మ వాసం చేయడము, ఇవన్నీ ఇక్కడ చేయగలరు. మరొక చోట దొరకదు నాయన. క్షేత్రం తథేదం సురసిద్ధజుష్టం సంప్రాప్య సుకృత ప్రభావాత్ ఖ్యాతో భవేత్ సర్వసురాసురాణామృతశ్చయాయాత్ పరమం పదం సహ. పరమపదాన్ని పొందుతాడయ్యా. రోజు ఇటు అటు తిరిగి యాత్ర చేసే వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంటుంది. ఇంట్లోంచి బయలుదేరేప్పుడు సంతోషంగా బయలుదేరుతారు సంచి తీసుకుని. చివరికి ఇంటికి వెళ్ళే సమయానికి మళ్ళా జన్మలో ప్రయాణం చేయకూడదు అనిపిస్తుంది. అన్ని రోగాలు పట్టుకుంటాయి, నీళ్లు మారిపోతాయి, వాయువు మారిపోతుంది, ఎన్నో కష్టాలు, ఉండడానికి చోట్లేదు, తినడానికి తిండి లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 నెల రోజుల దాకా మళ్ళా స్వస్థపడ్డాడు. ఇల్లంతా నాశనమైపోయింది, శరీరం అంతా నాశనమైంది. ఇలా 4 రోజులు ప్రయాణం చేసిన వాడి సంగతి ఇలా ఉంటే, ఈ జీవుడు ఎంత కాలంగా ప్రయాణాలు చేస్తున్నాడండి. ఆ దేశం వెళ్ళాడు, ఆ శరీరంలోకి వెళ్ళాడు, వాళ్ళతో కలిశాడు, వీళ్ళతో కలిశాడు, మళ్ళా ఇంకో శరీరంలోకి వెళ్ళాడు, మళ్ళా ఇంకో శరీరంలో వెళ్ళాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఇలా మహాచక్రంలో జన్మ మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండేటువంటి జీవుడికి ఎప్పుడైనా ఒకరోజు ఇవాళ యాత్ర లేదు అని ఉందా? యాత్ర అనేది పూర్తి కావాలి అంటే కాశీలో ఇక్కడ ఒక యాత్ర చేస్తారు, రామనామ సత్యహై అంటారు ఒక యాత్ర. ఆ యాత్ర చేసిన వాడికి జీవుడికి యాత్రే ఉండదు. యాత్ర లేకుండా పోవాలంటే ఆ యాత్ర చేయాలి. అందువల్ల ఇక్కడ ఉండేవాడికి అది జరుగుతుంది. క్షేత్రేస్మిన్ నివసంతి ఏ సుకృతినః. చాలా పుణ్యం గలవారు ఇక్కడే నివసిస్తూ ఇక్కడే అంతిమ సమయం వరకు ఉండి ఈశ్వరుణ్ణి భజిస్తూ ఉండేవారికి భక్తా హరౌ హరే పశ్యంతోన్వహమాదరేణ శుచయః సంతస్సమాశంభునా. వీళ్ళందరూ కూడా ఈశ్వరుణ్ణి దర్శించడం విషయం కాదు. ఈశ్వరుడు తొంగి తొంగి చూస్తూ ఉంటాట. రోజు వచ్చేటువంటి ఈ భక్తుడు రాలేదేమిటి ఇవాళ అని ఆయన చూడాలి. బదరీ క్షేత్రంలో 6 మాసాలు 8 మాసాల తర్వాత ఒక రోజున అక్కడ మందిర ఉద్ఘాటన జరుగుతున్నది. చాలా మంది జనం వచ్చారు. ఇంకా మందిరం తలుపులు తీయలేదు, కిటకిటలాడిపోతున్నారు జనం. దానిలో ఒక జన్మాంధుడు, పుట్టుకతో గుడ్డివాడు, అందరినీ తోసుకుంటూ తోసుకుంటూ ముంతరకెళ్తున్నాడు. దాంట్లో ఒకడు చూశాడు, ఎందుకు వీడు ముందుకు వెళ్ళి ఏం చూస్తాడు, వీడు జన్మాంధుడు. సరే వాడిని వదిలాడు. ఇంతలో ద్వారాలు చక్కగా తెరుచుకున్నాయి. భగవంతుడికి హారతి ఇచ్చారు. అందరూ దర్శనం చేసుకున్నారు, బయటికి వచ్చారు. రాగానే ఒకడు కొంచెం నవ్వుతూ అడిగాడు, ఎరా అబ్బాయి బాగా దర్శనం చేసుకున్నావా అన్నాడు. వాడికి అర్థమైంది వీడు ఏమడుగుతున్నాడు. జన్మాంతుడైన నువ్వు ఎందుకు హడాడుబడి వచ్చావు, ఎందుకు ఈ జనంలో వచ్చావు అని అభిప్రాయం వాడికి. వాడన్నారు, అరే పిచ్చివాడా, నేను భగవంతుడు చూస్తే గొప్ప ఉంది, భగవంతుడు నన్ను చూశాడు నాకు చాలు. నేను జాత్యంధుణ్ణి, కానీ భగవంతుడు అంతుడు కాదు కదా. భగవంతుడి కళ్ళ ముందు నేను పడాలని వెళ్ళాను తప్ప నేనేదో భగవంతుడిని చూసేంత వాడని నేను పడలేదు. అందువల్ల భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా మనకి ఈ భావం ఉండాలి. మనం భగవంతుడిని చూస్తున్నాము అనే భావం కాదు, భగవంతుడు మనల్ని చూస్తున్నాడు. నిజంగా అక్కడికి వెళ్ళి భగవంతుడు మనం చూశాడా లేదా అనేది కావాలి. మనకి ఈ విషయాలు తెలుసు. మనం కూడా ఎక్కడైనా పెద్ద ఫంక్షన్లో వెళ్తే ఎవరిని కలవడానికి వెళ్ళామో వాళ్ళ దృష్టిలో పడ్డామా లేదా అని మనం కూడా చూసుకుంటాం.
ఎక్కడి నుంచో ఏ మూల నుంచో మనం దర్శనం చేసేసాం. మనం వెళ్ళిపోయినా ఎవరింటోనో, ఏ మేనత్త ఇంట్లోనో మేనో ఇంట్లోనో వివాహం అయింది. ఎక్కడి నుంచో దూరంగా చూసాం, వాళ్ళని చూసాం, వెళ్ళిపోయినాం అంటే వాళ్ళ కళ్ళలో మనం పడాలి. మన కళ్ళల్లో వాళ్ళు పడ్డం పెద్ద కష్టం కాదు, పెద్ద విషయం కాదు. అలాగే భగవంతుడి కళ్ళల్లో మనం పడాలి. భగవంతుడికో మనలాగా 2 కళ్ళు కాదు, సహస్రాక్ష సహస్రపాత్, 1000 కళ్ళు ఉన్నవాడు. ఎక్కడ ఉంటే ఆయన కళ్ళు మన మీద పడవండి. దీర్ఘదృష్టి అయింది, సర్వతః దృష్టి కలిగినటువంటి భగవంతుడి దృష్టి మన మీద పడదా అని మనం కూర్చుని, ఆయన దృష్టి మన మీద పడాలి అని మనం కూర్చుంటే ధన్యమవుతాం. క్షేత్రేస్మిన్ నివసంతి ఏ సుకృతినో భక్తా హరౌ వా హరే పశ్యంతోన్వహమా ఆదరేణ శుచయః సంతః సమాశంభునా తే మర్త్యా భయ దుఃఖ పాపరహితాః. వారికి భయం గాని, దుఃఖం గాని, పాపం గాని ఏవి అంటవని అంటావు, అవేమీ లేవు. తే మర్త్యా భయ దుఃఖ పాపరహితాః సంశుద్ధ కర్మ క్రియా భిత్వా సంభవబద్ధ జాలగహనం. సంభవం అంటే జన్మ ఉండదు, బంధం ఉండదు, ఏమీ ఉండవు. మనకి జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోష ఇవన్నీ మనకు ఉన్నాయి కదండి. పుట్టడం ఎంత కష్టమో మనం మర్చిపోయినాం. ఈశ్వరుడు మనకి చాలా గొప్ప శక్తిని ఇచ్చాడు, మర్చిపోయే శక్తిని. నిజంగా మనం పుట్టినప్పుడు మనం పడ్డ శక్తిని మనం గుర్తుంచుకుంటే ఈనాడు ఇలా నవ్వుతూ బతకలేం మనం. అదే దుఃఖం గుర్తులో ఉంటే జన్మంతా ఏడుస్తూ ఉండాలి. కానీ మనకి మర్చిపోయే శక్తిని భగవంతుడు నిజంగా ఎంత వరం ఇచ్చాడు. ప్రతివాడు అంటాడు, భగవంతుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడో తెలుస్తుంది. ఆ రోజున మలమూత్రాశయంలోంచి బయటపడేటప్పుడు నీకు భగవంతుడు, ఆ రోజు నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎంత కష్టపడ్డావరా నాయనా. ఇవాళ ఎవడైనా ఒకడు నేను డ్రైనేజీలో ముంచేసి కూర్చోబెడితే ఏమవుతావు? ఆ రోజు నువ్వు ఎలా వచ్చావు అని తలుచుకుంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేవు. మరి అటువంటి మళ్ళా తిరిగి జన్మ రాకుండా చేయాలి అంటే విశ్వేశ్వర భజనం కావాలి. అందువల్ల ఆ సంభవం అయిన తర్వాత మనం బద్ధులమైపోతాం. అంటే ఈ పిల్లవాడికి తల్లిని, ఆయనకు భార్యను, ఈయనకు అక్కను, ఆయనకి చెల్లెల్ని, ఈయన కోడల్ని అని మనమే బంధాలు వేసుకుని, నేను ఈ పని చేయకపోతే ఇది నా కర్తవ్యం కదా అని వీళ్ళంతా వీళ్ళని ఎత్తి మీద వేసుకుని, ఇదంతా జన్మ వల్ల వచ్చింది. ఈ జన్మ లేకపోతే ఎవరికి చెల్లెలు, ఎవరికి అక్క, ఎవరికి కోడలు, ఎవరికి భార్య, ఎవరికి ఏది లేదు. తే భిత్వా సంభవ బంధ జాల గహనం విందంతి మోక్షం పదం. ఏ బంధాలు లేకుండా జన్మ లేదు. జన్మ ఉంటే మృత్యువు తప్పదు, మృత్యువు లేదు. ఇవన్నీ ఇలా ఉండగా ముసలితనం చాలా కష్టం. ముసలితనం అనేది అటు చావలేవు, ఇటు బతకలేవు. ఇంకొకటి సహాయం లేకపోతే ఏ పని చేయలేం. సహాయం అడిగితే వాడుతా ఎందుకు నీకు ఇవన్నీ అంటాడు. వాడు ఏది చేయకపోగా. మనం మన శరీరం మన స్థితిలో ఉన్నప్పుడు మనం మంచి పనులు చేసుకోలేకపోయినా ఆ రోజున ఏ రోజున లేవలేమో, నడవలేమో, అప్పుడు కాస్త గుడికి తీయలరా, గుడగుడకమ్మ మాట్లాడ కూర్చో ఉంటాడు. వాడు ఎవరు తీరుతాడండి? బాగా ఉన్నప్పుడేమో గుడికి వెళ్ళరా అంటే వెళ్ళలేదు, ఇప్పుడు గుడికి వెళ్ళాలని ఆశ. అహో కష్టం, జరా కష్టం, చాలా కష్టమైంది. దానిలో కూడా అన్యులకి వశమై ఉండడం చాలా కష్టం. అప్పుడు మనం స్వవశంగా ఉండలేం, మనం లేవలేం, కూర్చోలేం, నడవలేం. కానీ అన్ని చేయాలని ఉంటుంది, కొన్ని చేయక తప్పదు. అన్నిటికీ పరాశ్రయమైపోయి ఉంటాం. జన్మ, మృత్యు, జరా, దుఃఖ ఇవన్నీ ఉంటాయి. అయినా
అందువల్ల గహనం విందంతి మోక్షం పదం. ఇవన్నిటినీ కూడా దూరం చేసుకుని వాడు నిత్య నిరతిశయానందమైన స్వస్వరూపానందమైన సచ్చిదానందకరమైన సర్వవ్యాపకమైన నిర్గుణమైన నిరంజనమైన అద్వితీయమైన అఖండమైన పరబ్రహ్మాత్మ స్వరూపమైన మోక్షాన్ని వాడు పొంది తీరుతాడయ్యా. ఇక్కడ సదా యజతి యజ్ఞేన, కాశీలో ఏ క్షణం ఒకడు ఉంటాడో వాడు అన్ని క్షణాలు యజ్ఞం చేసిన ఫలం వస్తుంది వాడికి. సదా యజతి యజ్ఞేన, ఎన్ని క్షణాలు ఉంటాడో అన్ని క్షణాలు దానం చేసిన పుణ్యం వస్తుంది. సదా దానం ప్రయచ్చతి సదా తపస్వీ భవతి. ఇక్కడ ఎన్ని క్షణాలు ఎన్ని శ్వాసలు విడిచాడో ఎన్ని శ్వాసలు పీడ్చాలో అంతయు కూడా తపఃఫలమే వస్తుంది. సదా తపస్వీ భవతి అవిముక్తే స్థితో నరః నసాగతి కురుక్షేత్రే. మనం ఎన్నో క్షేత్రాలు తిరిగి వచ్చాం, కానీ కాశీలో ఉన్న గతి ఎక్కడా లేదు. నసాగతి కురుక్షేత్రే గంగాద్వారే న పుష్కరే. గంగాద్వారం అంటే హరిద్వారం అని అర్థం. హరిద్వారం అది, హరద్వారం, గంగాద్వారం. కేదార్ వెళ్ళాలన్నా అదే ద్వారం, బదరీ వెళ్ళాలన్నా అదే ద్వారం. గంగ బయట నుంచి వచ్చి భూమి మీద పడేది అదే చోటు. అందువల్ల దానికి హరిద్వారానికి హరద్వారం అని గంగాద్వారం అని పేరు. అందువల్ల గంగాద్వారే అక్కడ ఈ గతి లేదు నాయనా. నా పుష్కరే, అజ్మీర్ దగ్గర పుష్కరం అని ఒకటి ఉంది, అక్కడ లేదు. యా గతి విహిత పుంసాం అవిముక్త నివాసినాం. వారాణసి క్షేత్రంలో ఉండే వారికి ఏ గతి ఉన్నదో అది ఎక్కడా లేదు. సర్వాత్మనా తపస్సత్యం ప్రాణినా నాత్ర సంశయ. నాయనా ఇది పెద్ద తపస్సు. కాశీవాసమే ఒక తపస్సు. కాశీవాసంలో ఉంటూ తపస్సు చేస్తే అది డబుల్ తపస్సు. కాశీవాసంలో ఉంటూ ఏదైనా మంచి పని చేస్తే అది ఇంకా చాలా గొప్పది. మనవాడు చెప్తారు ఒక శ్లోకం, కాశీ వెళితే పుణ్యం అని కూడా కాదు, కాశీ వెళ్తాను అని అంటేనే పుణ్యం. అహం కాశీం గమిష్యామి. నేను ఎప్పుడో అనుకుంటున్నానండి, ఇలా ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నా ఉన్నారు. ఇప్పటికీ ఒక 70 సంవత్సరాలు ఏంటండి. 70 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? కాశీ వెళ్ళాలని అనుకుంటున్నాను, వెళ్ళలేదు ఇంతవరకు. అహం కాశీం గమిష్యామి, ఇంతే కూడా కాదు, నేను అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడు. అలా అనుకుంటుంటే ఇప్పుడు 80 సంవత్సరాలు అయిపోయింది. తత్రైవ నివసామ్యహం, ఇలా పలుకుతూనే ఉన్నాడు. వాడు ఎన్నడూ విడలేదు. టికెట్ తీసుకున్న పాపాన పోలేదు, వాడు ఇక్కడికి రాలేదు, ఉండలేదు. ఇతి బ్రువాణ సతతం, ఇలా అంటూనే వాడి కాశీవాస ఫలం వస్తుంది. ఎక్కడ కూర్చున్నా సరే అయ్యా కాశీ వెళ్ళాలండి, కాశీ వెళ్ళాలండి, అక్కడే ఉండిపోవాలండి, అలా అంటూనే జీవితం అంతా గడిచిపోయినప్పటికీ కాశీవాస ఫలం. మరి కాశీనే వస్తే ఇంకా ఎంత ఫలం చెప్పాలండి. అవిముక్తే వసేద్యస్తు సాక్షాత్ ససాక్షాత్ పరమేశ్వర. కాశీలో ఉండేవాడు సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు నాయన. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చంద్రార్ధమౌళయ సర్వే లలాటాక్షాః వృషధ్వజాః. అందరూ కూడా చంద్రార్ధ శేఖరులై ఉంటారు, లలాటాక్షులై ఉంటారు, వృషధ్వజులై ఉంటారు. ప్రాణాంశ్చజంతి ఏ తత్ర ప్రాణినః సత్వ శుభే. అక్కడే ఎవరైతే ప్రాణముల్ని విశ్వేశ్వరుడికి అర్పిస్తారో మళ్ళా వాళ్ళకి ప్రాణాలు ప్రతిబంధకం కావు. వాళ్ళకి విశ్వేశ్వరుడికి ఏదో నైవేద్యం చేయడం కాదు. పులిహార నైవేద్యం పెట్టాను, చక్రపొంగలి నైవేద్యం పెట్టాను,
అయ్యా అవన్నీ నివేదనం అయ్యా, నాకు అక్కర్లేదు. ఏం చెయ్యాలన్నారు? ఆత్మార్పణం చెయ్యాలి. ఆత్మార్పణం చేస్తే చాలు. ఒక భక్తుడు కోరాడు భగవంతుడిని, ఏమయ్యా నీవు చాలా కష్టపడుతున్నావు, నీ కష్టానికి పరిహారం చెప్పడానికి నేను వచ్చానయ్యా అన్నాడు. విశ్వేశ్వరుడు ఆలోచించాడు, ఇంతమంది కోట్ల మంది భక్తులు వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటే, పాపం వీడెవడో నా కష్టం తీర్చడానికి వచ్చాడు, ఏమిట్రా అబ్బాయి విషయం? అయ్యా మీరు ఎప్పుడో ఏదో ఒక యుగంలో ఇంత చిన్న స్పూన్ విషం తాగారు అని, మీకది చాలా జ్వాలలతో మండిపోతూ ఉంటుందని వీళ్ళందరూ అభిషేకాలు ఆరంభించారు. అభిషేకాలు ఆరంభించి చలికాలమైనా సరే నేరుగా గంగ నీళ్ళు తెచ్చి బిందులు 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 కుమ్మరించేస్తున్నారు. నీ స్థితిని చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది. ఈ భక్తులకి ఏమాత్రం జాలే లేదా? ఇంకోడు తొడవాలి అని అనుకోవట్లేదు. ఒకవేళ ఎవడైనా తుడుచుదామని అనుకున్నా ఈ లోపల ఇంకో బిందె నీళ్ళు తెచ్చిపోస్తున్నాడు. తడి ఆరకూడదు అంటున్నాడు. పైన ఒక పెద్ద కుంభం పెట్టారు, ధారాపాత్ర, దాంట్లో వచ్చిపోయే వాళ్ళందరూ నీళ్లు పోస్తూనే ఉన్నారు. ఏదో రకంగా నీళ్లు పోస్తూనే ఉన్నారు. ఇన్ని నీళ్లు పోస్తే ఈ శైత్యోపచారం ఇది ఉపచారం కాల, అపచారం అయిందయ్యా. ఇది మాత్రం కాదు, కొంతమంది ఏం చేశారు, నీ శైత్యం తగ్గడం కోసం పూర్తిగా గంగమ్మనే ఎత్తి మీద తెచ్చిపెట్టారు. ఎవరైనా స్నానం చేసి తల తుడుచుకోకపోతే ఎంత కష్టపడతారండి? జలుబు భారం చేయదా? ఈయనకి అసలు తల తుడుచుకోవడానికే వీల్లేదు. జటాజూటం ఎంత పెద్దది అయింది. గంగమ్మ వచ్చి కూర్చుంది. ఆ కూర్చున్న గంగమ్మ లేచే మాటే లేదు, అసలు అక్కడే కూర్చున్నది. ఇది ఎందుకంటే నీకు శైత్యోపచారం, ఇది ఉపచారమా? ఇది ఇదే సమయంలో మరొక ప్రక్కన మనకి ఎక్కడో దూరంగా ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో చంద్రమండలం ఉందని చెప్తున్నారు కదా ఇవాళ. అంత దూరంగా ఉంటే మనకి ఎంత చలి వేస్తుందండి డిసెంబర్ జనవరిలో, ఎంత చలి. అంత దూరంలో ఉన్న చంద్రుడు మనకి చలిస్తున్నాడంటే ఆ చంద్రుడు వచ్చి నేరుగా నెత్తిని కూర్చుంటే ఏమైపోతాడు? ఒక పక్క చంద్రుడు, ఒక పక్క గంగమ్మ, దీనికి తోడు భక్తులందరూ వీళ్ళ నమస్సోమాయ అని. ఇప్పుడు వీళ్ళకే భక్తితో వచ్చింది, ఎవరికి లేదు భక్తి. ఇన్ని నీళ్లు పోసాడు ఏమిటండి? అక్కడి నుంచి ఒకడు నీళ్లు కాదని ఒకడు పాలు పోసేవాడు, అక్కడి నుంచి ఒకడు ఇక్షురసం, ఆ చెరుకు పాలు, ఇంకొకడు పానకం అని, అదని ఇదని మొత్తం ఎన్ని పోసినా అన్ని చల్లవే. ఒక్క వేడి నీళ్లు ఒక చుక్క పోసేవాడు ఎవళ్ళు. మౌళౌ గంగా శశాంకం, నెత్తి మీద గంగమ్మ, శశాంకం చంద్రుడు. ఇలా సరిపోదనుకుంటే బాగా చల్లగా ఉంటాయిట పాములు. మనం ముట్టుకోలేదు కదండి, మనకి తెలియదు. ముట్టుకున్న వాళ్ళకి వరకైనా తెలుస్తుంది చల్లగా ఉందా వేడిగా ఉందా. అది ముట్టుకుంటుంది అనుకుంటేనే శరీరం అంతా జ్వరం వస్తుంది. అది ముట్టుకున్న తర్వాత చల్లగా ఉంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. అది బాగా చల్లగా ఉంటాయట. అవి ఒంటి నిండా పెట్టేశారు, ఎందుకంటే ఇది శైత్యంగా ఉండడం కోసం. కరచరణ తలే శీతలాంగా భుజంగా, ఇవన్నీ ఇలా ఉంటూ ఉండగా ఇంతకంటే పెద్ద ఆపత్తి ఏమిటంటే, సప్తఋషులు తపస్సు చేసి బ్రహ్మ విష్ణువుని సహాయంగా కోరి వీళ్ళందరూ హిమవంతుని దగ్గరికి వెళ్ళి, నాయనా నీ పిల్లను మా శివుడికి ఇవ్వవలసిందే అని కోరి, రేపటి రోజున మనకి శివ కళ్యాణం అవుతుంది. వాళ్ళందరూ గౌరీ కళ్యాణం చేయించారు. ఆమె, మీరు ఇప్పుడు పేపర్లలో వింటారు, హిమాలయంలో ఎప్పుడూ కొండలు విరిగి విరిగి పడుతూ ఉంటాయి. ఎక్కడో హిమాలయంలో పడితే కేరళ దాకా ఈ చల్లటి గాలి వస్తుందండి. ఎంత దూరం ఎంత దూరం ఎంత దూరం.
అటువంటి హిమాలయంలో ఒక పెద్ద ముక్కని తెచ్చి ఈయన సగం శరీరంలో పెట్టారండి. ఈయన దీన్ని తీయడానికి వీల్లేదు. ఎవరికైనా వాడికి మంచి చల్లటి కాలంలో ఇంత ఐసుగడ్డ తెచ్చి కట్టేసి పడేస్తే ఎవరిపోతాడండి వాడు? వామే భాగే, వామభాగంలో హిమగిరి తలయ కూర్చుంది. అది హిమాలయానికి ఒక ముక్క, ఆ తండ్రికి అటువంటి ముక్కే కదా. దీనికి తోడు ఆమె ఇంకా చల్లగా ఉందిట, దయార్ద్ర, దయతో ఇంకా చల్లగా ఉంది. అసలే మంచుగడ్డ, అది మంచుగడ్డకి తోడు దయార్ద్ర. వామే భాగే దయార్ద్ర హిమగిరి తనయ. ఇవన్నీ సరిపోక కొంతమంది పచ్చకర్పూరం వేసి, కుంకుమ పువ్వు వేసి, బాగా హరిచందనాన్ని గట్టిగా అరగదీసి, మందాకిని సలిల చందన చర్చితాయ. మందాకిని, చల్లటి మందాకిని జలం ఎలా ఉంటుందండి? ఎంత చల్లగా ఉంటుంది. మనకి మంచి గంధపు చెక్కలు ఎంత చల్లగా ఉంటాయి, దాంట్లో పచ్చకర్పూరం ఎంత చల్లగా ఉంటుంది. ఇవన్నీ తీసి బాగా అరగదీసి శరీరం నిండా పూసేస్తారు. చందనం సర్వగాత్రే, ఎక్కడో ఒక చోట పెట్టరు, పూర్తిగా పైనుంచి కింద దాకా చందనం పెట్టి. ఇక ఏమిటి సరే ఇది స్థితి? ఎవడైనా అర్థం చేసుకున్నాడా? వీడొక్కడు అర్థం చేసుకున్నాడు, ఈ భక్తుడు. ఎవడు అర్థం చేసుకోవట్లేదు. మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా వామే భాగే దయార్ద్ర హిమగిరితనయ చందనం సర్వగాత్రే. చూశాడు. ఇక వీళ్ళందరినీ ఆపమంటే వీళ్ళెవరు ఆపరు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈశ్వరుణ్ణి సేఫ్ చేయాలి. మనం ఈశ్వరుణ్ణి సేఫ్ ఎలా చేయాలి? ఇత్తం శీతం ప్రభూతం తవ కనక సభానాథ. హే కనక సభానాథ, విశ్వనాథ, జగన్నాథ, ఇంతటి చల్లబడ్డావయ్యా. నీకెవరు అరికాళ్ళల్లో రాచేవాళ్ళు లేరు కాస్త వేడి రావడానికి. ఎవరికి ఆ పని చేయడం లేదు. ఇంకొంచెం నీళ్ళిపోయి, ఇంకొంచెం నీళ్ళిపోయి. ఇత్తం శీతం ప్రభూతం తవ కనక సభానాథ సోఢుం క్వశక్తి. ఎక్కడ ఉంటావయ్యా నువ్వు? నువ్వు ఏ ఊరైనా వెళ్ళు, నువ్వు ఎక్కడికి పారిపోయినా ఎవరు భక్తులు మాత్రం వదలరు. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు అభిషేకం చేయలేకపోతే ఒక ధారాపాత్ర నిండా ఒక 50 లీటర్ల నీళ్ళు పోసి పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, తడిపేసి వెళ్ళిపోతారు. తెల్లవాళ్ళు నువ్వు కష్టపడుతూ ఉండాలి. సోఢుం క్వశక్తి. మరి ఏం చేయమంటావురా? నువ్వు చెప్పేది బాగానే ఉంది, నేను చెప్పలేకుండా ఉన్నాను, నువ్వు చెప్పావు, ఇదంతా నిజమైన విషయం. ఏం చేయమంటావు? నేను ఒక చోటు చూపిస్తాను, అక్కడ కొన్ని కోట్ల హీటర్లు పెట్టి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే వీళ్ళు ఎన్ని నీళ్లు పోసినా సరే, వీళ్ళు కొన్ని సముద్రాల నీళ్లు తెచ్చిపోసినా అవన్నీ కూడా ఒక్క క్షణంలో ఆవిరైపోతాయి. ఎంతటి మంచు కొండలైనా కూడా కరిగిపోతాయి. నీకు ఏమీ కష్టం ఉండదు. ఎక్కడరా ఆ చోటు? ఏమిటన్నాడు? నా చిత్తం. నా చిత్తంలో వచ్చి కూర్చో. ఏమిటా నీ చిత్తంలో అన్ని కోట్ల హీటర్లు ఉన్నాయా? అవునయ్యా. నాకుండే తాపాలేవో నాకు తెలుసు. ఎన్ని తాపాలతో సంతప్తుడిని అవుతున్నాను నేను. ఇన్ని తాపాలు ఉండే చోట్లో నువ్వు వచ్చి కూర్చున్నావు అనుకో, నా తాపాలు పోవడానికి నేను చెప్పట్లేదు, నీ కష్టం పోవడానికి నేను చెప్తున్నాను, నీకోసం చెప్తున్నాను. నేనేదో దుఃఖం అనుభవించడానికి వచ్చాను, దుఃఖం అనుభవించిపోతాను, నా గురించి నాకు కష్టం లేదు. ఇత్తం శీతం ప్రభూతం తవ కనక సభానాథ సోఢుం క్వశక్తి చిత్తే నిర్వేద తప్తే. ఎంత నిర్వేదంతో, ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు మాటలు అంటున్నారు, వీళ్ళు మాటలు అంటారు, బాగా కార్యం చేసిన మాటలు అంటారు, చేయకపోయినా మాటలు అంటారు, పెట్టినా మాటలు అంటారు, పెట్టకపోయినా మాటలు అంటారు. ఎన్నో కష్టాలే లోకల్లో. ప్రతివాడు అంటాడు నా కష్టం నీకేం తెలుసు, వాడి కష్టాలు వాడికే తెలుసు.
చిత్తే నిర్వేద తప్తే అంటే లోకంలో వీడు చెప్పే మాట ఏమిటంటే నా హృదయం సంతప్తమైనట్టుగా ఎవడి హృదయము సంతప్తం కాలేదు. ఎవడికి వాడికి అలాగే అనిపిస్తుందండి. వాడికి ఇష్టం వాడికి చాలా ఎక్కువ. అందువల్ల నువ్వు ఎవడో ఒకటి హృదయంలో వెళ్ళి కూర్చుంటావు అనుకోమాక, అక్కడ కొన్ని హీటర్లు పనిచేయవు. వాడికి తాపాలు తక్కువగా ఉన్నాయి, నాకు తాపాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇంత ఎక్కువ ఉండేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. కాబట్టి ఇక్కడ కూర్చో, నిత్యవాసం ఇక్కడ చెయ్యి, ఇంకా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడి నుంచి కదలకు. కదిలావో వీడి భక్తులు వదలరు. అందువల్ల చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. నా హృదయం అందు నిత్యం వసించవయ్యా. నేనేదో కాశీ వచ్చి నిత్యం వసిస్తాను అని నువ్వు ఆశపడకు, అది జరిగే పని కాదు. నేనేదో నీ స్మరణ చేస్తూ నా హృదయంలో ఉంటానని స్మరించు. నీవే వచ్చి నా హృదయంలో కూర్చుంటే ఇక స్మరణ ఏమిటండి? నీవే వచ్చి కూర్చుంటే చాలు. అప్పుడు నీవే నా కళ్ళల్లో ఉంటావు, నీవే నా చెవుల్లో ఉంటావు, నీవే నా ప్రాణాల్లో ఉంటావు. మొత్తం సర్వత్ర నీవే ఉన్నట్లయితే ఇక నీకు కూడా ధన్యత, నాకు ధన్యత, ఇద్దరికీ సుఖంగా ఉంటాము. మన ఇద్దరం సుఖంగా ఉండాలంటే ఇదే ఉపాయం. అందువల్ల వేరే ఎక్కడ ఉండకు అని చెప్తూ మనందరికీ కూడా ఒక చక్కటి పాఠం చెప్పాడు. ఎప్పుడూ భగవంతుణ్ణి మనం మందిరే వస, అందరూ ఏదో పెద్ద పెద్ద గుళ్ళు కట్టించాలనుకుంటారు. భగవంతుని గుడి కట్టిస్తే సంతోషపడ్డాడు. ఎందువల్లంటే మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎక్కడో ఒక చోట ఒక ఇల్లు కట్టించి, లేకపోతే అక్కడ నువ్వు ఒక్కడివి ఉండు, మేము రోజుకి ఒక 2 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతామంటే వాడు ఒక్కడికి ఉండగలడా? వాడికి 10 మందిలో ఉండాలి. వాడు ఒక్కడక్కడే ఉంటాడండి. అందువల్ల ఈశ్వరుడికి విడిగా మందిరం కట్టించి అక్కడ పెద్ద పెద్ద తలుపులు వేసేసి తాళాలు వేసేసి మనం వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తాడు? వీడికి వీలున్న రోజు, భక్తి వచ్చిన రోజు వస్తాడు, 50 దీపాలు వెలిగిస్తాడు. వీడికి భక్తి రాకపోతే 50 రోజులైనా దీపమే వెలగదు. ఎన్ని గుళ్ళు చూస్తున్నామండి దీపాలు లేని గుళ్ళని. భక్తి వచ్చిందా గుడంతా దీపాలే, చోటు లేకుండా దీపాలు వెలిగిస్తారు. వీళ్ళకి భక్తి వస్తే గుడి, వీళ్ళకి భక్తి లేకపోతే రాడు. అందువల్ల మనోమందిరంలో ఉండాలి ఆయన. మనోమందిరంలో ఉంటే అక్కడ నిత్యము ఆత్మజ్యోతిస్సుతో ఆయనకి నీరాజనాలు చేస్తూ ఉండాలి. అక్కడ నిత్యము మనకి ప్రాణాహుతులు వేసుకున్నప్పుడు ఆయనకి నైవేద్యం చేయాలి. ఆయనకు ఉపచారాలన్నీ అక్కడే చేయాలి. అందువల్ల ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం. ఈశ్వర నీవు ఎవరు? నా ఆత్మవు. ఆత్మాత్వం. మరి ఏవయా నేను ఇక్కడ ఉంటే మా గిరిజమ్మ ఎక్కడన్నాడు? నా బుద్ధే గిరిజ, గిరిజామతి. మరి నాతో కూడా ఉండే ప్రపథ గణాలు, మా నందీశ్వరుడు, మా చండీశ్వరుడు, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇదిగో పంచప్రాణాలు వీళ్ళేంది. సహచరా ప్రాణా. మరి నా మందిరం ఏదన్నాడు? ఇదిగో ఈ శరీరమే మందిరం. శరీరం గృహం. గృహం అంటే మందిరం. ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. మరి పూజలు ఏం చేస్తావరా? అయ్యా నేను నా నాసికతో ఏ గంధాన్ని నేను ఘ్రాణిస్తానో అదంతా మీకు గంధం. నా కళ్ళతో నేను ఏ రూపాన్ని చూస్తానో అదంతా మీకు నీరాజనం. నా నోటితో నేను ఏ రసాల్ని ఆస్వాదిస్తానో అదంతా మీకు నైవేద్యం. నా విషయోపభోగములన్నీ కూడా మీకు పూజే. పూజాతే విషయోపభోగ రచన. మరి ఇవన్నీ బాగానే ఉంది, నాకు కాస్త సమాధి కూడా కావాలి కదన్నారు. అయ్యా నేను రోజు ఒక 6 గంటలు నిద్రపోతానండి. నేను 6 గంటలు తక్కువ లేకుండా నిద్రపోతాను, అది మీకు సమాధి. నిద్రా సమాధి స్థితి. సంచార పదయో ప్రదక్షిణ విధి.
నేను ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా అదంతా మీ ప్రదక్షిణమే. మరి స్తోత్రాలు గిట్రా ఏమన్నా ఉండాలా అన్నారు. నేను ఏది మాట్లాడినా అదంతా మీ స్తోత్రం. స్తోత్రాన్ని సర్వాగిరహ. ఈ రకంగా ఈ లెక్కగా మీరు చూసుకోండి. ఏ పని చేసినా కూడా అదంతా మీకే సమర్పణ. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అందువల్ల మనం చేసే ఉండే ప్రతి పనిని ఆచి తూచి చెయ్యాలి. ఏదో ఒకటి చేసేస్తే మనందరం తప్పు పని చేసామనుకోండి, శంభో తవారాధనం. ఇప్పుడు ఆ చేసిన తప్పు కూడా ఆరాధనం అయిపోతుంది. అందువల్ల మనం చూసి చూసి మంచి పని చేసి రామ 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 అంటే శంభో తవారాధనం. అనవసరంగా ఎవరినైనా అనకూడని మాట్లాడితే అవి కూడా తవారాధనం అయిపోతుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అందువల్ల ఈనాడు మనం ఎంతో భాగ్యవంతులం. ఎన్ని జన్మలలో పుణ్యం చేశామని చెప్పడానికి వీలు లేదు. మన పుణ్యాన్ని కొండల్ని మించి ఉన్నది. ఎన్ని కోటి జన్మల్లో పుణ్యం చేశామో. ఎంతమంది మన తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ నమస్కారం పెట్టి అక్కడ నమస్కారం పెట్టి, చిన్న చిన్న పిల్లలు తెచ్చి వాళ్ళ గంగలో ఏడుస్తున్నా సరే వాళ్ళని ముంచేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పుణ్యం రావాలని. మరి అటువంటి పుణ్యాలన్నీ వచ్చే ఇవాళ మనం కాశీలో కూర్చున్నాం. మనకి తెలియని సమయంలో ఎన్ని గుళ్ళకి తిహిళ్ళారో, ఎన్ని దేవతలకి ముక్కించారో, ఎన్ని మహాత్ములకి ప్రణామాలు పెట్టించారో, ఎన్ని క్షేత్రాల్లో ఎన్ని తీర్థాల్లో మన తిహిళ్ళు ముంచారో తెలియదు. ఆ పుణ్యం అంతా వచ్చినందువలన ఈనాడు మాఘకృష్ణ ద్వాదశి ప్రదోష సమయంలో మనం ఇలా భగవంతుడిని స్మరిస్తూ కాశీ అనేటువంటి పుణ్యక్షేత్రంలో కూర్చున్నాం. రేపు త్రయోదశి చతుర్దశి రెండు నేనంటే నేను అంటూ వచ్చినాయి భగవంతుడిని సేవించడానికి. మధ్యాహ్నం వరకు త్రయోదశమ్మ కూర్చున్నది. అటు చతుర్దశి నేను మాత్రం రాకూడదా అని చతుర్దశి వచ్చేసింది. లింగోద్భోగాలానికి చతుర్దశి. రెండు తిథులు వచ్చి భగవంతుడిని సేవించడానికి వస్తే ఆ తిథుల మధ్యలో మనం ఇక్కడ కూర్చుంటే ఎన్ని జన్మల పుణ్యమో మనం దీన్ని జన్మలో మర్చిపోవడానికి వీల్లేదు. నేను ఇంతకుముందు చెప్పాను, మన వాళ్ళు అంటారు జన్మకు ఒక శివరాత్రి. ఏమిటండి దీనికి అర్థం? ప్రతి సంవత్సరం రాదా శివరాత్రి? జన్మకు ఒకటేనా శివరాత్రి? దీనికి అర్థం ఏమిటంటే బాగా గుర్తించింది. సరిగ్గా ఈశ్వరుణ్ణి అర్థం చేసుకుని మంగళకరంగా ఆ రాత్రిని మనం విశ్వేశ్వరుని స్మరణంతో చక్కగా గడిపినట్లయితే ఆ జన్మ తర్వాత జన్మే లేదు. ఆ ఒక రాత్రి చాలు మనకి జన్మకి. అందులో జన్మకి ఒక శివరాత్రి. ఆ ఒక శివరాత్రి అయిపోతే ఇక మళ్ళా వాడికి జన్మ అనే మాటే లేదు. వాడికి ఎందువల్ల లేదు జన్మ అనే మాట? వాడికి మరణం ఉండదు. వాడు అమృతుడైతాడు. మరణం ఉండదంటే ఏమిటంటే వాడు అలాగే ఉండిపోతాడా అంటే అర్థం శరీరం పోయినా వాడు ఎక్కడికి పోదు. ఈ శరీరం పోయిన వాళ్ళందరూ వీళ్ళు అక్కడికి ఇక్కడికి అక్కడికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తున్నారు. వీడికి ఇక జర్నీ లేదు. వీడికి సర్వయాత్రలు కూడా పూర్తయిపోయినాయి. అటువంటి పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకం అనేది వీడికి వచ్చింది. వీడికి పునరావర్తనం మళ్ళా తిరిగి వస్తాడు. నస పునరావర్తతే అంటారు. మళ్ళా వాడు తిరిగి రాడండి. వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి రాడు. అత్రైవ సమవలి అంతే. అటువంటి స్థితిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి పుణ్య భాగ్యం చేసిన మనందరం కూడా ఎప్పుడూ శివుణ్ణే మనందరం కూడా స్మరించాలి. శంభో శంకర గౌరీశ శాంతదయా పర విశ్వేశ ఉపదిశ తారక వజ్జైవ కాల విలంబం మా కురు సంబ శివ సంబ శివ సంబ శివ శాంతదయా పర విశ్వేశ ఉపదిశ తారక మధ్యైవ. భక్తుడు అంటున్నాడు, ఎవయా ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇప్పుడే ఉపదేశం చెయ్యి. తారక మంత్రోపదేశం ఎప్పుడో చివరి క్షణానికి చేస్తారని చెప్పద్దు. చివరి క్షణానికి నన్ను పట్టుకోవాలంటే నీకు దొరుకుతున్నా ఏమిటి?
నేను దొరికే సమయంలో చేసేయి. ఉపదిశ తారకం అద్యైవ కాల విలంబం మా కురు సాంబ శివ. కాల విలంబం చెయ్యకు, తర్వాత నేను దొరకలేదే అని ఏడిస్తే నేను లాభం లేదు. ఇప్పుడే చెయ్యి, చేసేదేదు. అందువల్ల మనందరం ఎప్పుడూ కూడా సాంబ సదాశివ స్మరణం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకుని ఎప్పుడూ ఇదే రకమైన చిత్తంతో తన్మే మనః శివ సంకల్పమస్తు అనే శివ సంకల్పంతో ఎప్పుడు ఉండాలని చెప్పుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ.